మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వెల్లడించారు. మహిళలు తమ కాళ్లపై నిలబడటమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ సహకారంతో ఒంగోలులోని బాలాజీ నగర్లో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నేడు ప్రారంభించి అనంతరం ప్రసంగించారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మహిళల ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందన్నారు. 2014-19 సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన కార్యక్రమాల గురించి నేడు ఎమ్మెల్యే దామచర్ల వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు, డివిజన్ కార్పొరేటర్ నాగభూషణం, తెలుగుదేశం పార్టీ నాయకులు కోటారి నాగేశ్వరరావు, బండారు మదన్, మంత్రి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేటర్ గారు అందరికీ ధన్యవాదాలు. సో ఈరోజు మనకు మహిళలు మరి ఆర్థిక సాధికారిత సాధించాలంటే ఖచ్చితంగా వారికి ఆర్థికంగా ఏదో రకంగా ఆదాయ మార్గం అనేది అవసరం ఉంది. అందుకని వాళ్ళు ఎప్పుడైతే నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటారో ఇలాంటి కుట్టు మిషన్ల ద్వారా ఆర్థికంగా వారికి కావలసినటువంటి ఖర్చులకు భరించేదానికి, పిల్లలకు కావాల్సినటువంటి స్కూల్ ఖర్చులు ఇలాంటివన్నీ కూడా మహిళలు స్వయంగా వారే సంపాదించి ఖర్చు పెట్టుకునే వెసులుబాటు కావాలని ప్రభుత్వం ఆలోచించిన నేపథ్యంలో ఈడీబీసీ కార్పొరేషన్ వారు అలాగే మన కార్పొరేషన్ తరఫున ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అందువల్ల అందరూ ఈ అవకాశం ట్రైనింగ్ క్లాస్కి ఏదైతే ఉందో దానికి ఇచ్చేసినటువంటి మన మేయర్ గారు, అదేవిధంగా మన కమిషనర్ గారు, మన బీసీ కార్పొరేషన్ ఈడీ గారు, మంత్రి శ్రీనివాసరావు గారు, వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా చక్రవర్తి గారు, మళ్ళా మన కార్పొరేటర్ గారు, అంతా డివిజన్లో ఉండే పెద్దలకి, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎవరమ్మా? రాపూర్ సీను. అదేవిధంగా మనకు వచ్చే లోపలికి మన నియోజకవర్గానికి వచ్చే 6 కేంద్రాలని ఈరోజు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. 6లో 3 నవీన ఎంఐ చేయడం జరుగుతూ ఉంది. దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ప్రారంభించడానికి ఈరోజు మేము అందరం వచ్చాం. ఈ ప్రభుత్వ ఉద్దేశం కానీ, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కానీ, మహిళలు ఇదివరకు 14-19లో కూడా మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుండాలి, ఆర్థికంగా వాళ్ళు ముందుకు రావాలి, ఇంటికి పరిమితం కాకూడదు. వాళ్ళు కూడా ఎంతో తెలివికల్ల మహిళలు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు బయటికి వెళ్ళి చదువుకుంటా ఒక్కళ్ళే వెళ్ళి ఈరోజు అమెరికా కానీ ఎక్కడైనా దేశాలకు వెళ్ళి చదివే పరిస్థితుల్లో మహిళలు ఉన్నారు. కాబట్టి పాత రోజుల పద్ధతులు కాకుండా ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి, చైతన్యవంతం చేయడానికి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో 14-19లో కూడా పెట్టాం. ఆ తర్వాత 5 సంవత్సరాలు ఏమీ జరగల. తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా మన స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కూడా మనకి అన్ని రకాలుగా కూడా మహిళల్ని ప్రోత్సహించడానికి ఈరోజు ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటా ఉంది. దానికి ఉద్దేశపూర్వకంగానే ఈరోజు మనకి మన బీసీ కార్పొరేషన్ ద్వారా ఈరోజు ఈ శిక్షణా తరగతులు పెట్టారు. దీంట్లో దగ్గర 829 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు మన దగ్గరికి వచ్చి. దానికి 6 క్లాసెస్ కింద 3 monthsలో మీ అందరికీ ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇస్తే రేపు ఏదైనా కూడా బీసీ లోన్ కావచ్చు, ఎస్సీ లోన్ కావచ్చు, ఏదైనా కూడా 10 రూపాయలు లోన్ తీసుకొని మీకు సబ్సిడీ రేట్లో ఈరోజు 5,000-6,000 రూపాయలు ఒక మిషన్ అవుతా ఉంటే సబ్సిడీ రేట్లో ఇంకా తక్కువ వచ్చేది 3,000కి వస్తుంది. 3,000కి మీరు కూడా ఒక 10 పెట్టుకొని 10 మందికి ఉపాధి ఇస్తా, మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా దానికి ఒక చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించడానికే ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరు అందరూ కూడా నేర్చుకోండి. రేపు మీ భవిష్యత్తులో మీ కాలం మీద మీరు నిలబడేటట్టుగా మీరు ముందుకు వెళ్ళండి. మీరు ఇంకొక 5-6 జీవనం కల్పించే విధంగా వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేసుకొని మీరు దీనికి ఏదైతే ఇన్స్టిట్యూషన్ పెట్టిందో ఈ అమ్మాయి కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. కరెక్ట్గా ఈ 3 నెలల లోపల వాళ్ళకి అన్ని విధాలుగా కూడా సౌకర్యంతో వాళ్ళకి చేయాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంకా 3 కూడా తొందరలోనే ఇంకొక 4-5 రోజుల లోపలే అవి కూడా మొదలు పెడతాం. కాబట్టి మొత్తానికి మన టౌన్లో అన్ని విధాలుగా కూడా ఎక్కడెక్కడ ఈ టైలరింగ్ కానీ ఇవన్నీ ఉన్నాయో దాన్ని కూడా అన్నీ ప్రారంభిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా మన స్కిల్ డెవలప్మెంట్ ఎండీతో కూడా మాట్లాడాను మన విజయవాడలో. ఆయన్ని కూడా రేపు మహానాడు అయిన తర్వాత నెలాఖరికి అట్లా పిలుస్తాను.
మన కమిషనర్ గారు మన మేయర్ గారు అందరం కూడా కూర్చొని కొత్త ఏమున్నాయి ఇంకా మహిళలకు చేయాల్సినవి కూడా కొత్త సిస్టమ్స్ ఏమున్నాయో అవన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ అవసరమైతే కార్పొరేషన్ సైట్లో వాళ్ళకి ఫిజికల్గా ఒక టెంట్ టైప్ అన్నా ఏదన్నా అకామిడేట్ చేసి ఎక్కువ మందికి దానివల్ల ఉపయోగం ఉండేటట్టుగా ఖచ్చితంగా చేస్తాం. అందరూ కూడా బాగుండే విధంగా అందరూ కూడా వాళ్ళ కాలం మీద ముందుకెళ్ళే విధంగా దాన్ని చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ నవీనాకు కూడా మనందరం కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ నువ్వు జాగ్రత్తగా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.